హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకు పుట్టా మహేష్ కుమార్ ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద తలకాయలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. పుట్టా మహేష్ ను తప్పించడానికి రాజకీయ ఆర్థిక బలాలు ఉపయోగిస్తూ ఉన్నారు అన్న అనుమానం వస్తోంది. కాసేపట్లో పుట్టా మహేష్ ను కోర్టులో హాజరుపరుస్తారా? డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 6గురిపై పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మొయినాబాద్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. యూరిన్ టెస్ట్ విషయంలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ నాటకాలు ఆడారు. బాత్రూంలోకి వెళ్లి యూరిన్ శాంపిల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చారు. దీంతో అతడికి నెగిటివ్ వచ్చింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈగల్ టీం పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్ లో 11 మందిని కస్టడీలోకి తీసుకుంటే 6గురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్, రితేష్, మనీత్, కౌశిక్, అర్జున్లకు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు ఎస్పీ గిరిధర్. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్ వీళ్ళండి 6 పర్సన్స్కు పాజిటివ్. 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు మరికొంతమందికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మొయినాబాద్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సాయి కుమార్ అందిస్తారు. సాయి కుమార్, ఆల్రెడీ హైదరాబాద్ పోలీసుల పైన ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి. పుట్టా మహేష్ ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేసి తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? ఇప్పుడు ఏదైతే మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో ఒక ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా డ్రగ్స్ కేసులో ఇప్పుడు పాజిటివ్గా తేలడం అనేటువంటి సంచలనం కలిగిస్తుంది. కాసేపటి క్రితమే మనతో ఈగల్ టీమ్ ఎస్పీ కూడా కన్ఫర్మ్ చేశారు. ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది అనేటువంటి తెలిసింది. సో ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేటువంటిది కౌశిక్ రవి అనేటువంటి వ్యక్తి బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 7 గంటలకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ పార్టీకి మొత్తం 11 మంది హాజరయ్యారు. ఈ 11 మందిలో 6గురికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా తేలింది. సో ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలినటువంటి దాంట్లో ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు రితేష్ కుమార్, అలాగే వీళ్ళతో పాటు ఏలూరు ప్రస్తుత టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. సో ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఈ ఫామ్ హౌస్ కు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు అనేటువంటిది కూడా ముఖ్యంగా ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ రవి ఇటీవల సిమ్లాకు వెళ్ళినప్పుడు అక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశాడనేటువంటి చెప్పారు. సో మరి సిమ్లా నుంచి రెగ్యులర్ గా ఇటువంటి పార్టీలు ఎవరైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీకి రెగ్యులర్ గా సప్లై చేస్తుంటాడా అనేటువంటిది కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. అలాగే ఈ డ్రగ్స్ పార్టీలు ఈ ఎంపీ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పటి నుంచి ఈ పార్టీలు నిర్వహించుకుంటున్నారనేటువంటిది కూడా దర్యాప్తు జరుగుతుంది. సో వరుసగా కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తో పట్టుబడడం, ఆ తర్వాత ఇప్పుడు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తో పట్టుబడడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ యువతకు కావచ్చు వీళ్ళందరికీ ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నషాముక్త భారత్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కూడా విద్యార్థులు స్కూళ్లలో కావచ్చు వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకోవద్దు అనేటువంటిది ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేషన్స్ కావచ్చు ఈ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏకంగా
ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమారే డ్రగ్స్ తీసుకుంటూ కూడా దొరకడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. మరి మహేష్ కుమార్ దీనికి సంబంధించి ఎటువంటి సమాధానాలు పోలీసులకు ఇస్తున్నటువంటి తేలాల్సింది. మరి కాసేపట్లో అయితే అటు ఎంపీ మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరినీ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని రిమాండ్ చేసే ప్రాసెస్ లో కూడా అయితే పోలీసులు విచారిస్తున్నారు. విచారించిన తర్వాత వారిని నేరుగా అటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఇక్కడ డ్రగ్స్ కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా ఎవరెవరు చేశారు, వీళ్ళను కాంటాక్ట్ ఎట్లా పెట్టుకున్నారు, అలాగే ఈ పుట్టా మహేష్ కుమార్ ను ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఇవంతా కూడా ఎట్లా చేస్తున్నారు, ఇదంతా కూడా విచారణ జరుగుతోంది. అయితే నిన్న 9:30 గంటలకు పోలీసులు ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి సమయంలో నితీష్ శర్మ అనేటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదట గాల్లో కాల్పులు జరిపాడు. ఆయన గాల్లో కాదు, ఏకంగా పోలీసుల మీదకే జరిపాడు. సో మేము వచ్చింది పోలీసులం అని చెప్పేసరికి గట్టిగా అరిచేసరికి ఫైరింగ్ అనేటువంటిది ఆపాడు. సో ఈ ఫైరింగ్ కేసులో కూడా ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్లు కూడా నమోదు చేశారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ దాంట్లోనైతే రిమాండ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మిగతాది కొంత తక్కువ గ్రామ్లో కోకైన్ అయితే లభించింది. సో మిగతా అయితే కోకైన్ అంతా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అప్పటికే. సో మిగతా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోకైన్ అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో స్వాధీనం చేసుకున్నటువంటి కోకైన్ కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. సో మరి వీరికి ఇప్పటికే గతంలో ఏదైనా డ్రగ్స్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి మొయినాబాద్ కేసులో మాత్రం అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇందులో ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు వాళ్ళ తమ్ముడు, అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్, సో వీళ్ళందరూ ఇంకా ఎప్పుడెప్పుడు పార్టీలు చేసుకున్నారనేటువంటి దర్యాప్తు అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఎవరున్నా సరే, ఎంతటి వారున్నా సరే విడిచిపెట్టమనేటువంటిది ఈగల్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు పాజిటివ్ వచ్చింది అనేటువంటిది ఈగల్ ఎస్పీ కూడా ధృవీకరించారు. సో ఆయనకు నిన్న రాత్రి టెస్ట్ చేసినప్పుడు రాకున్నా కూడా ఉదయం బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే అందులో లభించింది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఈ శాంపుల్స్ కావచ్చు, వీళ్ళందరినీ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో ముఖ్యంగా ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోనే నివాసం ఉంటారు. ఆయన ఇక్కడ మొయినాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లలో రెగ్యులర్ గా తరచుగా పార్టీలు, ఇందులో డ్రగ్స్ ను కూడా తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇల్లీగల్ కార్యక్రమాలు ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి అయితే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు దానిపైన ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఈ కౌశిక్ రవి అనేటువంటి బెంగళూరు చెందినటువంటి వ్యక్తి, ఈ డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సో అతనికి ఈ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తెప్పిస్తాడు ఆయనతో అనేటువంటిది కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇందులో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు, హైదరాబాద్ సంబంధించిన వ్యాపారులు ఉన్నారు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన పిఏ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి సో కేసును చాలా సీరియస్ గా అయితే దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. సో మరి వారిని మరి కాసేపట్లో దర్యాప్తు ముగించిన తర్వాత చెవెళ్ళ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పుట్టా మహేష్ కానీ మిగతా వారు కూడా ఎక్కడా కనిపించలేదు. ప్రజెంట్ వారు ఎక్కడున్నారు, ఎందుకు వారిని దాచే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న రాత్రి ఫామ్ హౌస్లో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. మొదటగా వాళ్ళు పోలీసులు అని చెప్పినప్పటికీ కూడా అందులో నుంచి ఒక వ్యక్తి వారిపైనకి కాల్పులు జరిపాడంతే. మరి అక్కడ ఏ స్థాయిలో డ్రగ్స్ విక్రయం కావచ్చు, వారు ఏ స్థాయిలో మత్తులో ఉన్నారనేటువంటిది కూడా తెలుస్తుంది. సో మరి అక్కడ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి ఉన్నాడు, ప్రస్తుత ఎంపీగా ఉన్నాడు, ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, వీళ్ళంతా ఉండి ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. పోలీసులు వచ్చి పోలీసులమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కాల్పులు జరిపారంటే అక్కడ మత్తు పదార్థాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు, అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది కూడా చేయొచ్చు. సో దాని నేపథ్యంలోనే పోలీసులు చాలా సీరియస్ గా విచారించడానికి వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆ తర్వాత వారిని ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. గతంలో ఇవే డ్రగ్స్ ని తీసుకోవద్దునంటూ ప్రగల్భాలు పలికినటువంటి పుట్టా మహేష్ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ సోదాలలో కూడా బయటపడ్డారు. ఇది సంచలనంగా మారింది. ఏపీ వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలన కేసుగా నమోదైంది. దీనికి సంబంధించి ఏలూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, మనం చూసాం గతంలో కూడా పుట్టా మహేష్ కొన్ని సందర్భాలలో ప్రశంసలు అందుకున్నారు. ఎలా అంటే ఈ డ్రగ్స్ ని ఎవరు తీసుకోవద్దు అనేసి చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే అదే పర్సన్ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అందులోనూ పోలీసులను మాయపరిచే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేశారు, తప్పుదోవ పట్టించే విధంగా. అసలు దీన్ని ఎలా చూడాలి? మహేశ్వరి, ప్రధానంగా చూసుకున్నాక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి ఏకంగా
చూస్తే కనుక ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఉన్నారో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలంటే తనకు సంబంధించినటువంటి గెలిపించండి అంటూ కూడా పూర్తిగా ప్రచారం చేశారు. అలాంటి తరుణంలో ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయనే హైదరాబాద్లో నిన్న జరిగినటువంటి డ్రగ్ పార్టీలో పట్టుబట్టడం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దొరనాశ్వరం ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈరోజు చూస్తే కనుక జరిగినటువంటి ఘటన, ప్రజాప్రతినిధి ఏకంగా డ్రగ్ పార్టీలో దొరకడం అంటే ఈ మామూలుగా దొరకడం కాదు. ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సిగ్గుపడేలాగా ఇదిగో నేను చూస్తున్నా. ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి మరి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన ఏం మాట మాట్లాడారు, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రాష్ట్రంగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2107 మంది చనిపోయారు ఈ డ్రగ్స్ వల్ల. ఈ రేపు మా పార్టీ వస్తే ఎక్కడా మరణాలు లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని మాట ఇచ్చారు. దానికి ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి మాట. మరి ఈరోజు చూస్తే దేశ చరిత్రలో డ్రగ్స్తో పట్టుబడటమే కాకుండా టెస్టులు చేస్తే పాజిటివ్తో దొరికినటువంటి ఏకైక పార్లమెంటు సభ్యులు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారని చెప్పడానికి మాత్రం కూడా ప్రతి పౌరుడు కూడా ధైర్యంగా చెప్పగలడు. దేశ చరిత్రలో ఇవాళ ఈ రోజుకి పార్లమెంట్ వచ్చినటువంటి 70-75 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఈ డ్రగ్స్లో పాజిటివ్ తోటి ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా దొరకల. ఇప్పటికీ తొలి పార్లమెంట్ సభ్యుడు అనమాట డ్రగ్స్తో దొరికినటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఈ రోజున ఇవాళైతే మేమైతే ఒకటే చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, ఇవాళ తెలుగు డ్రగ్స్ పార్టీలా తయారైపోయింది. ఏకంగా ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ మరి హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబట్టమే కాకుండా ఆయన్ని టెస్టులు చేస్తే పాజిటివ్గా రావటం, పాజిటివ్తో పాటు ఈ రోజున డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి రాజస్థాన్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో ఈ డ్రగ్స్ పార్టీ పెట్టింది ఎంపీ మహేష్ యాదవ్ గారు అనేటువంటిది అక్కడ తేలింది. ఇది నిజమా కాదా? అంతేకాదు మహేష్ యాదవ్ డ్రగ్స్ వాడినట్లుగా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చినట్లుగా కూడా నిర్ధారణ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి భయంకరమైన డ్రగ్స్ పార్టీని నిర్వహించడం, అందులో పాల్గొనటం, అడ్డంగా దొరికిపోవటం ఆదమర్షి విషయం కాదు, చిన్న విషయం కాదు ఇది. వెంటనే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవాలి. పైగా దాడులు నిర్వహించినటువంటి పోలీసులపైనే కాల్పులు జరిపారంటే మహేష్ యాదవ్ గ్యాంగులు నడిపిస్తున్నారనటానికి ఇదొక ఉదాహరణ కాదా? ఇది ఆలోచన చేయాలి. ఈ కేసు నుంచి మహేష్ యాదవ్ని తప్పించడానికి ఇప్పుడే హాట్లైన్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయన్న సంగతి ఇదంతా కూడా తెలిసినటువంటి విషయమే. దీంట్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్టీ అధ్యక్షుడిగా మేము అయితే ఒకటే చెబుతున్నాం, పుట్టా మహేష్ యాదవ్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా మేము కోరుతున్నాం. ఆయన ఎంపీ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేసి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలని కూడా ఈరోజు సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా డిఎన్ఆర్గా మేము ఈ రోజున ప్రజల తరపున ప్రజలకు ఏదైతే మీరు ఎన్నికల ముందు ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు మాట ఇచ్చారో డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామన్నారో కనుక ఈ రోజున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా ఏలూరుకి సంబంధించినటువంటి ఎంపీ ఏదైతే డ్రగ్స్ పార్టీలో దొరకడాన్ని కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రధానంగా చూసిన కనుక ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏకంగా ఇట్లాంటి కల్చర్ని కూడా ఎంకరేజ్ చేస్తూ పట్టుపడటం, ఎన్నికల్లోనేమో తాము ఆల్రెడీ అధికారంలోకి వస్తే డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తాం, అలాంటి డ్రగ్స్ను కూడా ఇప్పుడు ఏకంగా అలాంటి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి గ్యాంగులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జరిగిన పార్టీలో కాల్పులు జరుగుతాను కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే కూడా ఎంపీ పదవికి కూడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి జిల్లా అధ్యక్షుడు కూడా ప్రశ్న చేసిన బస్ కూడా కనబడుతుంది. వాచ్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.
We conducted raid and after while conducting test we gather their information. Then only we came to know that one person is XML and one person is present MP. Whatever it may be, we followed the law. So what is the present MP named? Putta Mahesh. So was his result positive? Yes. After conducting a blood sample test only, he got positive. Rohit hai, Mahesh hai, रितेश, नमित, कौशिक एंड अर्जुन, ये लोग हैं.